సాంస్కృతిలో 4వ పాట. సాంస్కృతిలో 4వ పాట. జాగ్రత్త బహుళారా పిలుపుదే ప్రభు యేసు రావచ్చు. జాగ్రత్త భక్తులారా పిలుపుదే ప్రభు యేసు వచ్చును. జాగ్రత్త భక్తులారా పిలుపుదే
సాంగ్స్ ఎట్లా 12వ పాట లేచరేటి విశ్వాసులారా యోర్దాను నదిలోకి. వెళ్తారు. పన్నెండవ లేచి రండి విశ్వాసులారా యోర్దాను నదిని దాటను. విడిచి పెట్టుడి విశ్రాయించుగా విలాసమానలను. విడిచి పెట్టుడి విశ్రాయించుగా విలాసమానలను. సందేహి చాకలేశమైన యేసుని వాగ్దానములు. సందేహి చాకలేశమైన యేసుని వాగ్దానములు. ముందంజ వేసి నిరాశ వీడి, ముందంజ వేసి నిరాశ వీడి, బాహుపై నమ్మికయుంచుడి, బాహుపై నమ్మికయుంచుడి. లేచి రండి విశ్వాసులారా యోర్దాను నదిని దాటను. విడిచి పెట్టుడి విశ్రాయించుగా విలాసమానలను. విడిచి పెట్టుడి విశ్రాయించుగా విలాసమానలను. యథాలు సముద్రములు మార్గములను వీచిన, యథాలు సముద్రములు మార్గములను
మా సహోదరి ముగ్గు జరుపుకొని చాలా స్థానం కావాలి. మళ్ళీ మీరు ఎరగట్లేదు కదా, చాలా స్థానం వస్తారు జనాలు. చివరి మూడు గంట వస్తారు. మీ దగ్గర చాలా స్థానం మాట్లాడదామా? సో మీరు కోరికలు ప్రారంభించుకుంటా. శ్యామసన్ గారు వస్తారు, రాజన్ గారు కూడా వస్తారు. మీ కోరికలు ప్రారంభించుకుంటా. అన్నారండి శ్యామసన్ గారు, రాజన్ గారు రండి. ప్రార్థన చేసి అందరూ మోకరించండి. రాజన్న గారు వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. వాడుతున్నారు నిజంగా మాట్లాడినాం బలంగా వాడుకోండి. రావడానికి చూపించారు పరిస్థితి మీరు పోరాడ దేవుడు మన దేవుడు ఇంతవరకు ఉన్నారు. మీ దాసులు స్థానిక జవాబులు కోసం పొందన్నారు. సంఘటన బట్టి ఒక పొందన్నారు. వాక్యం రావాలని దయచేది మేము నేర్చుకోవాల్సింది నేర్పించినట్టు శ్యామ కొరకు ముఖ్యంగా నిర్ణయం రావాలి. లోకం పరిస్థితి ఉంటుంది భయంకరంగానే వాటిని సార్ ఇంతకు ముందు పని పరిస్థితి అందరికవచ్చు బలవచ్చు. వాటిని రావాలంటే దయచేయనే ఈ సమయంలో సైదుపడుతూ చక్కగా చెల్లించుకుంటూ యేసు ప్రభువునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. బైబిల్ అయితే బైబిల్ పల్లవి వాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథముగా పఠింప శ్రేష్ఠ గ్రంథముగా ఆడియం పఠించిన ప్రేమ తోడు నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథముగా అందరూ ఈ స్థలం ఖాళీగా ఉంది కదా, ఎవరికి రిజర్వేషన్ తీసుకున్నారు. మీరు కూడా శీతనాలు కదలకూడదా? శీతనాలు అక్కడ మొత్తగా కూర్చోడు. కొద్ది ముందుగా అమ్మ నలుగురు వరుస కూర్చోడు. రోజు కొద్ది వెనక్కి వెళ్ళమ్మా. కొంతమంది ఫ్యాన్ దగ్గరే కూర్చుంటారు. మాలాంటి ముసలికి అయితే కొన్ని వేరే సంఖ్య, కానీ మీలాంటి ముసలికి ముందు జరగమ్మా. నీ కొత్తగా ఉంటుంది. మళ్ళా నలుగురు వరుస కూర్చోడు. వరుస క్రమంలో కూర్చోడు. ఇంకా సహోదరులు కూడా ఆ పిల్లల మధ్యలో కూర్చుంటారు. చిన్న పిల్లల్ని మధ్యలో ఇటు మధ్యలో ముందు జరుగు మనోహరం ముందు జరగాలి. మళ్ళా ఎందుకంటే ఈరోజు లాస్ట్ డే కనుక మరి అందరూ వస్తారు. లేటుగా అయినా అందరూ వస్తారు. తొందర రాడు. అందరూ లేటుగా అయినా ఇంకా కూడా ఏంటో మరి పాస్టర్ గారు చాలకుడు పాస్టర్ గారు కొద్ది ముందుకు రాలేదా? మీకు ఖాళీ లేదా? రండి కొద్ది ముందుకి. ఆత్మతో చెప్పండి. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట
కొంతమంది ఇంకా చెవులు లేవు, అది కూడా పేరు పెట్టి పిలకూడదు. ముందుకు జరగండి. మీరు కూడా అమ్మ నువ్వు కుర్చీకి వెళ్ళిపో, నీకు ప్రమోషన్ వెళ్ళిపో, వెనక్కి వెళ్ళిపో, పర్లేదులే, నీ ఏమనుకో. చిన్నపడపల్లి పాస్టమ్ గారు కుర్చీ మీదకి వెళ్ళిపో, ఎందుకంటే నేల మీదే కూర్చో. అయితే గోడకేసేనే వెళ్ళిపోదు, ఎందుకంటే నీ మోకాళ్ళు నొప్పారా. ఇంకా చూసారంత స్థలం ఖాళీ ఉంది. నా తండ్రి ఇంకా అనేక నివాసములు కలవు, లేని అన్న మీతో చెప్పు. అవునా కాదే చెప్పండి, మీ కొరకు చెప్పండి. స్థలము సిద్ధపరచలేదు కదా, ప్రతిదీ బైబిల్ వాక్యమే. కాబట్టి మనం జాగ్రత్తగా వచ్చేవాడు చాలా మంది ఉన్నారు. ఇంకా ఇప్పుడు సగం మందే వచ్చుంటారు, ఇంకా వస్తూనే ఉంటారు. ఎందుకంటే ట్రైన్ ఇంకా తక్కువైనట్టు వారు ఉంటారు, బస్సు తక్కువైనట్టు వారు ఉంటారు. అసలు ఆడవాళ్ళే మీటింగ్కి ఎక్కువ రావాలి. చంద్రన్న గారు వాళ్ళందరికీ ఫ్రీ బస్సు ఏర్పాటు చేస్తారు. కానీ ఎందుకో మన వాళ్ళు విశ్వాసులు వినియోగించుకుంటున్నారు. ఇదే మంచి అవకాశం. ఆ వెనకాల కొద్దిగా ఒక ఆమె వస్తుంది, చూడండి, అక్కడ ఉండండి. ఎందుకంటే వాళ్ళు ఇది ఆశించి వస్తూ ఉంటారు. ఆ కలిపేసి ఉంచండి, ఎందుకని మంచిది. చెప్పుల దగ్గర ఒకటి కావాలా ఉంచండి. ఎవరు బాబు వెనకుందో కొద్దిగా కావాలి ఉండండి అక్కడ, ఎందుకంటే కొత్త చెప్పులు కనబడితే ఎవరైనా మళ్ళా తీసుకెళ్ళిపోయి మరి. కాబట్టి చాలామంది ఎక్కడ మీటింగ్ వెళ్తే అక్కడికి వెళ్ళిపోవాలి. మీరు మాకు అవకాశాలు లేవు, మేము డబ్బులు మీరు చెప్పండి ఫ్రీ. మీరేం చూపిస్తే ఒక ఆమె అంటుంది, నేను ఆపమన్న దగ్గర ఆపాలి. పాపం ఆపకపోతే డ్రైవర్ని కొట్టేస్తాండి, అంతే. అంత ఫ్రీడమ్ ఇచ్చేటారు. మీరు వినియోగించుకోవాలి, మాట విని గత 2 దినాలు కూడా దేవుడు తన ఆస్తులు మంచిగా వినియోగించుకో. 2 వర్తమానాలు ఉంటాయి. ఈ 2 వర్తమానాలు కూడా ఇంచుమించు 1:30 కానీ అయిపోతారు. 1:30 అయిపోతే భోజనాలు అయిపోయిన వెంటనే మన సేవకులకు కూడుకుంటారు. సేవకులకు కూడుకుంటారు కనుక మరి మీ అందరూ కూడా మరి అలా సేవకురాళ్ళు ఉండొచ్చు, పర్వాలేదు, సేవకురాళ్ళు ఉండొచ్చు, కానీ విశ్వాస రాళ్ళు మాత్రం కొనుక్కోండి. అర్థం చేసుకోండి. ఈ సమయాన అన్నగారికి సమయం దేవుని వాక్యముల నుండి మనకి ఇవ్వబడిన అంశాన్ని చదువుకుంటాం. లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు వార్త 18వ అధ్యాయము. లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనాన్ని అందరం కలిసి మనం చదువుకుంటాం. లూకాసు వార్త చాప్టర్ 18 verse 8. 18వ అధ్యాయము 8వ వచనము అందరం బంధంలో. లూకా 18:8 చదవండి. ఆయన వారిని త్వరగా న్యాయం తెచ్చును, వారి విషయమని మీలో నిత్యంగా చెప్పుచున్నారు. ఆయన మనిషి కుమారుడు వచ్చినప్పుడు అంశము, ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అనే ప్రశ్నకు మనం సమాధానాలు జవాబు చూస్తా ఉన్నాం. దానికి ముందు పేజీ చూడండి, 17వ అధ్యాయము 5వ వచనం కూడా. లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా అందరం కలిసి మనం చదువుకుంటాం. అపోస్తలులు మా విశ్వాసమును వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా. కాబట్టి అపోస్తలులు వాళ్ళ కోరిక ఏంటంటే, ప్రభు మేము విశ్వాసములో వృద్ధి చెందాలి అని ప్రభుతో వాళ్ళు ఆశించినట్టుగా చూస్తాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధ దేవ, మహోన్నతుడ, జీవాధిపతి, సర్వ సృష్టికర్త అయిన దేవ, మీ స్తోత్రాలు. ఆకాశాన్ని సింహాసనం చేసుకుని భూమిని పాదబిడలను చేసుకుని సమస్తాన్ని నిర్వహించున్న పరిపాలిస్తున్న మా తండ్రి, మీ స్తోత్రాలు. దేవుడు ఆశీర్వదకరమైనాడు. ఆపత్కాలంలో నమ్మకం ధర్మ సహాయకుడు కావున భూమి మార్పునందును నడి సముద్రాల పర్వతాల మునిగినలు వాటి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడు, వృద్ధించిన తండ్రి, సమాధానకర్త, అధిపతి, మీ స్తోత్రాలు. వర్తమాన భూత భవిష్యత్తుల సర్వాధికారి దేవుడు, నిరంతరమైన దేవుడు, నమ్మకం
నమ్మకమైన సాక్షి, ముట్టుల్లో నాలుగు సముద్రం లేచిన వాడు, మొదటివాడు, కడపటివాడు, జీవించేవాడు. తండ్రి మీ స్తోత్రాలు. మా రక్షణకర్త, మా కోట, మా కొండ, మా ఆశ్రయదుర్గం, మా శైలం, మాకు ఎత్తైన ప్రాకారమైన తండ్రి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గత 2 దినాలుగా మరి ప్రత్యేకమైన కోడికల్లో మహోరేబు యొక్క 27వ వార్షికోత్సవ కోడికల్లో మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతకై స్తోత్రాలు. ఇప్పటికే ప్రభు అనేకమైన సత్యాలు అనేక ఆత్మధార మాకు బోధించారు. మానవ మాత్రమైన, మంటి పురుగులమైన, పశుప్రాయమైన, బుద్ధిహీనమైన, అవివేకులమైన మాకు మీరు అనుగించిన ఈ పరిశుద్ధ లేఖనాలకై స్తోత్రాలు. అందుకు గొప్ప ఆధిక్యత మాకు అనుగించినందుకే మేము స్తుతించి ఆరాధించి కనపరుస్తాం. సహకరించిన వారు, ఆయా పరీక్షలు ఆ విధాలుగా ప్రయాసపడుతున్న వారు అందరూ మీరు దీవించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సంఘాన్ని దినదాన్ని కూడా అభివృద్ధి పదం నడిపించవలసిందిగా వేడుకొనిచున్నాం. తను ఇప్పటికే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రాగల దైవ సేవకులు, వారి కుటుంబాలు, సంఘాలను బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేమంతా కలిసి మీ సంతోషం సమయం అంతా దీవెనకరంగా ఆహ్లాదకరంగా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నిరుపులు మాకు విశాలం దయచేయండి. నీ ప్రజలంతా ఆశతో అక్కడితో నీ వైపు చూస్తుండగా దాసి కన్నులు, యజమానులు వరకు మన పనులు మన దేవుడిని యెహోవాతో చూసిన సలహా నీవైపే చూస్తున్నాం తండ్రి. నీ అనుగ్రహిస్తే తప్ప ఎవడు ఏమి పొందనేరని రాయబడింది కదా. కానీ మీరే మాకు సహాయం చేయండి. ఆ యొక్క దాసుల వాక్యం నీది, సన్నిధి నీది, ప్రజల్ని వారు సమస్తం నీవి. మేము వట్టి వారు, మట్టి వారు, దీవులం, దర్జం, పెట్టగొప్ప కుడి వట్టి వారు మాత్రమే మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు పొందడానికి అర్హునిగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వచ్చిన ప్రజలకై స్తోత్రాలు. ఇంకా రావాల్సిన మా ప్రియులు ఉన్నారు తండ్రి, ఆయా కారణాలను బట్టి తండ్రి వస్తున్నారు. కొంత ఆలస్యంగా వారిని కూడా సకాలంలో క్షేమంగా నడిపించండి. వారి భాగం వారికి దయచేయమని సహాయపడమని ఈ 2 తండ్రి సెక్షన్స్లోనూ మధ్యాహ్నం దైవసేవకుల కోడికలో కూడా మీ సన్నిధి కోరుకుంటూ, మీ సహాయాన్ని కోరుకుంటూ, నీకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అతి విధముగా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. చేరువచ్చినటువంటి మరి దైవ సేవకులకు, ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన సంఘముల వారందరికీ, స్థానిక సమాజాన్ని కూడా మరొకసారి ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో హైదరాబాద్ బేతేల్ ఎన్టీఆర్ నగర్ నుంచి మీ అందరూ కూడా మరి శుభములు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు నాకు ఇచ్చిన ఆధిక్యతకై స్తోత్రాలు. కనుక గత 2 దినాలుగా మీ మధ్య దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు చేసిన సహాయాన్ని బట్టి ప్రభుకి ఎంతో వందనస్తున్నాం వింటున్నాం. కానీ మనం చదువుకున్నటువంటి వాక్య భాగమును మరి నిన్నటి దినం మనం ప్రారంభించాము. మొదటి దినము మందిర వార్షికోత్సవ కోడి కాబట్టి హోరేబు యొక్క అనుభవాలు మనం చూస్తూ వచ్చాము. హోరేబు నుంచి ఎలా సాగుతూ వచ్చారో ఇశ్రాయేలు చూస్తూ వచ్చాము. ఆ యొక్క రాత్రి కోడికలో మరి ఇశ్రాయేలు యొక్క చరిత్ర ఎంతో స్పష్టంగా మనము అనేక సంగతులు తెలుసుకున్నాం. నిన్న ఉదయకాలము మన అంశాన్ని ప్రారంభించాము. ఆయనను మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొన్న అనే ప్రశ్న మన ఉదయకాలం మనం చూస్తూ వచ్చాం. ఉదయకాలం దీన్ని 2 భాగాలుగా విభజించాము. మొదటిది అసలు ఒక విశ్వాసి యొక్క పోలికలు ఏంటి అనేది 2వ తిమోతి పత్రికలో 7 సంగతులు మనం చూస్తూ వచ్చాం. దాంట్లో మొదటిది ఒక విశ్వాసి దేవునికి కుమారుడని బలవంతుడు అవ్వాలని, రెండవదిగా మంచి సైనికుడు అవ్వాలని, శ్రమలు పొందాలని, మూడవదిగా క్రీడాకారుగా పరిగెత్తాలని, నియమం ప్రకారం జీవించాలని, 4వది వ్యవసాయకుల్లాగా పాటుపడాలని, 5వది పనివాళ్ళుగా యోగ్యులుగా జీవించాలని, 6వది పాత్రలుగా పరిశుద్ధంగా ఉండాలని, 7వది దాసుడిగా సాత్వికంతో జీవించాలని. నేను ఉదయకాలం మొదటి సెక్షన్లో ఒక విశ్వాసి కుమారుడుగా ప్రారంభించబడి దాసుని యొక్క స్థాయికి రావాలి అని మనం చూస్తూ వచ్చాం. 2వ భాగంలో కూడా 2వ భాగాన్ని విభజించుకున్నాము. ఎందుకు ఒక విశ్వాసి భ్రష్టుడవుతున్నాడు, ఎందుకు విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నాం, వాళ్ళ సేవకులైనా పెద్దలైనా విశ్వాసులైనా ఎందుకు విశ్వాసులు జారిపోతున్నారు, తప్పిపోతున్నారు, చెడిపోతున్నారు, విశ్వాస భ్రష్టులు అవుతున్నారంటే దానికి కూడా 7 కారణాలు 2 తిమోతి పత్రికల నుంచి మనం చూస్తూ వచ్చాం. దాంట్లో మొదటి సంగతి 1 తిమోతి 1వ అధ్యాయం 18-19 వచనాలు మంచి మనస్సాక్షిని పోగొట్టుకునేవారు విశ్వాస భ్రష్టులు అవుతారు. అదే 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకున్నాము. సంఘములో స్థిరము లేకుండా మోసపరుచు ఆత్మలు దయ్యముల బోధ యందు లక్ష్యముంచేవారు విశ్వాస భ్రష్టులు అవుతున్నారు అనే 2వ కారణం చూసాము. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో స్వకీయులను ఇంటి వారిని
సంరక్షించని వారు విశ్వాస త్యాగం చేసి భ్రష్టులు అవుతున్నారని చూసాము. 4వ సంగతి అదే 1 తిమోతి పత్రిక 6:10 ధనాపేక్ష సమస్తమైన కీడులకు కొందరు దాన్ని ఆశించి విశ్వాసం తొలగిపోతున్నారు, భ్రష్టులు అవుతున్నారు. ధనాపేక్ష ద్వారా భ్రష్టులు అవుతారని చూస్తూ వచ్చాము. 28 అపవిత్రమైన మాటలు ముసలమ్మ ముచ్చట్లను కలిగి కనుక నిష్ప్రయోజన ముచ్చట్ల ద్వారా భక్తిహీనులైపోయి విశ్వాస భ్రష్టులు అవుతారని చూస్తూ వచ్చాము. అలా 2 తిమోతి పత్రిక 2:17 సత్యమును గూర్చిన అసత్య బోధ విని చెప్పుడు మాటలు విని విశ్వాసాన్ని చెరుపుకుంటున్నారు అనేది కూడా చూస్తూ వచ్చాము. ఆఖరిది 7వది 2 తిమోతి పత్రిక 3:7-8 సత్యమును ఎదిరించేవారు విశ్వాస భ్రష్టులు అవుతున్నారు అని అక్కడ దాకా మన ధ్యానం కొనసాగింది. ఇప్పుడు దాని ప్రారంభాన్ని మనం ప్రారంభించినట్టున్నాం. ఈ రోజు కూడా 2 వర్తమానాలు ఈ మొదటి సెక్షన్లో చూద్దాము. మొదటి వర్తమానం ఇచ్చే టైటిల్ ఏంటంటే ఒక విశ్వాసి ఎందుకు విశ్వాసములో ఎదగలేకపోతున్నారు అనేది ఈ ఉదయకాలం మనం చూడబోతా ఉన్నాం. నేను ఉదయకాలంలో విశ్వాస యొక్క పోలికలు, 2వ భాగం విశ్వాస భ్రష్టులు ఎందుకు అవుతున్నారో చేసాము. ఇప్పుడు ఒక విశ్వాసి విశ్వాసములో ఎందుకు ఎదగలేకపోతున్నాడు అంటే, ఇప్పుడు 10% విశ్వాసం ఉందనుకోండి, రేపటికి 20, 30, 40 అలా ఇంక్రీజ్ అవ్వాలి కానీ డిక్రీజ్ అవ్వకూడదు. అలా ఎందుకు మనము విశ్వాసంలో ఎదగలేకపోతున్నాము అనే దానికి కూడా ఈ మొదటి సెక్షన్లో ఒక 7 కారణాలు, 7 సంగతులు మనం చూడబోతా ఉన్నాం. దాంట్లో మొట్టమొదటిది అపోస్తలుల కార్యములు 2:42 ఇది మొదటి సంగతిగా మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 2:42 మనకు బాగా తెలుసు. మీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టెవిచ్చుటయందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండేది అని రాయబడింది. కానీ ఎందుకు ఈ 4 కూడా ఎందుకంటే ఒక విశ్వాస జీవితంలో ఎదగడానికి కావాల్సినటువంటి 4 లంగర్లు, 4 పిల్లర్స్ లాంటివి. ఒక ఇల్లు ఏ రీతిగా నిలబడాలంటే ఆ 4 పిల్లర్స్ మీద లేకపోతే ఎలా నిలబడదో అలాగా ఒక విశ్వాసకి ఇవి ప్రాథమికమైనవి, ప్రాముఖ్యమైనవి. ఏంటది? అపోస్తలుల బోధ 2, సహవాసం 3, రొట్టె విరుచుట 4, ప్రార్థన. ఈ 4 ఎప్పుడు మనం కలిగి ఉంటామో విశ్వాసంలో మనం ఎదిగేవారు ఉంటాం. అయితే దీంట్లో మనం 3 కలిగి ఉంటున్నాము, 1 మాత్రం తప్పిపోతా ఉన్నాం. ఏంటంటే మొట్టమొదటిది అపోస్తలుల బోధ. చూడండి, ఎక్కడ మీటింగ్ అయినా గుంపులుగా వస్తూ ఉన్నారు కనుక బోధలకి ఏమీ తక్కువ లేదు. యూట్యూబ్లు, ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు అలాగా అనేకమైన వర్తమానాలు బోధలకు మనకేమీ తక్కువ లేదు. ఇక్కడ కూర్చోబెట్టి నిలబెట్టి ఇప్పుడు నాకంటే బోధించగల వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి బోధలకి ఏమీ తక్కువ లేదు. కనుక బోధలో మనం బాగానే ఉన్నాం. అపోస్తలుల బోధలో ఉంటున్నాము కనుక ఎక్కడ మీటింగ్ అయినా పరిగెడుతున్నాము, వాక్యాన్ని వింటున్నాము, నేర్చుకుంటున్నాము. సహవాసం కూడా బాగానే ఉంది. ఎక్కడ మీటింగ్ అందరం కలుసుకుంటాం, హాయ్ అంటాం, బాయ్ అంటాం, ప్రైజ్ లాడ్ అంటాం. కనుక ఇది కూడా బాగానే ఉంది. కనుక సహవాసానికి కూడా ఏం తక్కువ లేదు. కనుక చుట్టుపక్కల సంఘాలు అన్ని స్థలాల్లో మనం కలుసుకోవడం గొప్ప సంతోషమే. అలా కలుసుకోవాలి కూడా, అది కూడా బాగానే ఉంది. 3వది రొట్టె విరుచుట. ప్రతి ఆదివారం కూడా తప్పనిసరిగా ఏం చేస్తాము, ఈరోజు ఆరాధనకి వెళ్ళాలి, ప్రభు యొక్క బలిలో పాల్గొనాలని రొట్టె విరిచేదానికి కూడా ప్రయత్నం చేస్తారు. అయితే 4వ సంగతి చూడండి, ప్రార్థన చేయటందును. ఆదివారము ప్రార్థన కూడికి ఎంతమంది, ఆదివారం ఆరాధనకి ఎంతమంది వస్తారంటే 300 మంది వచ్చారనుకోండి. సంఘ ప్రార్థనకి ఎంతమంది ఉంటారు తెలుసా? కొన్ని స్థలాల్లో 3 ఉంటారు, కొన్ని స్థలాల్లో 30 మంది ఉంటారు, కొన్ని స్థలాల్లో భార్య భర్తలే చేసుకుంటారు. అంటే పైన 3 బాగానే ఉంటాయి. అపోస్తలుల బోధ ఉంటుంది, వస్తారు, సహవాసానికి వస్తారు, తర్వాత రొట్టె పిలిచడానికి కూడా వస్తారు ఆదివారం. కానీ సంఘ ప్రార్థన అంటే చెప్పండి, ప్రార్థనకి ఎవరైనా కుటుంబాలతో వచ్చేవాళ్ళు ఉన్నారా? నాకు తెలిసి హైదరాబాద్లో మా సంఘంలో అసలు ఆదివారం వస్తే మళ్ళీ ఆదివారం మధ్యలో వాళ్ళు కుదరదు, నాకు కుదరదు బ్రదర్ రాము అంటారు. ఇది ఏం తెలియజేస్తావు, ఎందుకు నువ్వు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావు అంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఏం చెప్పండి? ప్రార్థన. కాబట్టి అసలు సంఘం అంటే ఆదివారం వచ్చేవాళ్ళు కాదు. చాలాసార్లు సంఘం అంటే 300 మంది అంటారు ఆదివారం. నేను చెప్తాను, సంఘం అంటే అసలు సంఘ ప్రార్థనకు వచ్చిన వాళ్ళే సంఘం. అర్థమైనా? సంఘ ప్రార్థనకు వచ్చిన వాళ్ళే 30 మంది ఇస్తే 30 మందే సంఘం, మిగతా వాళ్ళంతా కనుక సంఘం కాదు, సభ్యులు. కనుక వస్తారు పోతారు అన్నమాట. కనుక వాళ్ళు కనుక మనము సంఘ ప్రార్థన ఉంటున్నామా, సభ్యులుగా ఉంటున్నామా? ఇది నేను ఆలోచించాలి. హైదరాబాద్లో చాలా స్థలాలకు నేను పోతూ ఉంటాను. కనుక ఆదివారం మాత్రం కుప్పలు తెప్పలు వస్తూ ఉంటారు. ఇలాగే పట్టజాలంత జనాలు ఉంటారు ఆదివారం. కానీ సంఘ ప్రార్థనలో
మందిరం అంతా ఖాళీగా ఉంటుంది. ఎంత విచారం. కానీ విశ్వాస జీవితంలో నువ్వు విశ్వాసం ఎదగడానికే కదా మనకి ఎన్ని ప్రార్థనలు ఉంది. వారంలో కోడిగంటి సంఘ ప్రార్థన, ఇంకోటి మా దగ్గర గొలుసు ప్రార్థన. ప్రతి సోమవారం కూడా ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా చైన్ ప్రేయర్, గొలుసు ప్రార్థన. దేని కొరకు? ఆత్మీయ సంఘ ప్రార్థన ఉండాలి, గొలుసు ప్రార్థన ఉండాలి, ఉపవాస ప్రార్థన ఉండాలి, సమాజముగా కూడి చేసేటువంటి ఆన్లైన్ ప్రార్థన ఉండాలి. ఇవన్నీ కూడా దేని కొరకు? మనం ఆత్మీయంగా ఎదగటానికి. రాత్రి చూసిన దేశప్రభు రాత్రంతా వెళ్ళి కొండకు వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. ఆయన సంపూర్ణమైన దేవుడిగా ఉండి సంపూర్ణమైన మానవుడిగా ఉండి ఆయన ఎంతగా ప్రార్థన చేస్తే మనకి ఇంకెంత ప్రార్థన కావాలి? చాలా మంది ప్రార్థన కొడుకంటే చాలా సింపుల్ అనుకుంటున్నారు. ఏం పర్వాలేదులే, ఆదివారం వెళ్తే చాలు అనుకుంటున్నారు. కాబట్టి నీ జీవితంలో ఎందుకు నువ్వు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావు అంటే ప్రార్థన లేమి. ఇది ప్రాముఖ్యమైనది. ఇది మొట్టమొదటి సంగతి. ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ప్రార్థన లేమి మనం కలిగి ఉన్నాం. చూడండి, ఆరంభ దినాల్లో ప్రారంభంలో ప్రార్థన అంటే ఎన్ని గంటలు చేసేవాళ్ళం, ఎంతసేపు కూర్చునేవాళ్ళం. ఇప్పుడు ప్రార్థనలో కూర్చోవడం నీకు మోకాళ్ళ నొప్పులు అంటావు, కనుక ఆళ్ళు వంగం అంటావు, షుగర్ అంటావు, బీపీ అంటావు. కనుక కొంతమంది ప్రార్థన కూడా కూర్చుంటామంటే వాక్యం సేపు వింటారు. వాక్యం అయిపోగానే ప్రార్థన అనగానే ఆరాధన అనగానే ఏం చేస్తే చెప్పండి, సెలవును పట్టుకుపోయి మాట్లాడుతూ ఉంటారు. కనుకంటే ప్రార్థనలో కూర్చోలేదు, ఆరాధనలో కూర్చోలేదు. పరలోకం పోయిన తర్వాత అక్కడ నిరంతరం ఏమని చెప్పండి, ఆరాధనే. ఇక్కడే ఆరాధనలో కూర్చోబోతే అక్కడ ఆరాధన ఎట్లా కూర్చుంటావు, అక్కడ కూర్చుంటావు. అక్కడ ఆరాధనలో కూర్చోలేదు అంటే ఎక్కడ కూర్చుంటావు చెప్పండి, నరకంలో కూర్చోవాలి. అదే కదా పర్లో. ఇక్కడే ఆరాధనలు మోకరించి కనుక ఒక అరగంట సేపు 30 గంట సేపు చేసి ఆరాధనలను ఏకీభవించలేకపోతే రేపు నిరంతరం పరలోకం పోయి దాంట్లో కూర్చోవాలి కదా, ప్రభువును స్తుతించాలి కదా. అదే కదా మన పని. అప్పుడు ఎక్కడ కూర్చుంటాం? కాబట్టి మొదటి ప్రాముఖ్యమైన సంగతి మనం పునరుద్ధరించుకోవాలి, పునఃప్రతిష్ఠ చేసుకోవాలి. ఏంటంటే ప్రభా నేను ప్రార్థన చేసేవాడు ఉండాలి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఇది నాలుగు సమస్యలకు కారణం పడేంటి ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 26:41లో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, గొలుసు ప్రార్థన, సంపూర్ణ రాత్రి ప్రార్థన, ఇలా ఎన్ని ప్రార్థనలు మనకి ఇచ్చాడు సంఘంలో. కనుక వీటన్నిటిలోనికి రాకుండా నువ్వు ఒక విశ్వాసములో ఎదగలేవు అనేది ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి సంఘ ప్రార్థన మానేసి ఎంతకాలమైంది, గొలుసు ప్రార్థన మానేసి ఎంతకాలమైంది, కనుక సంఘంలో నువ్వు ప్రార్థన ఆపేసి ఎంతకాలమైంది. కాబట్టి ఉదయకాలం మనం పరీక్షించుకుంటాం. ప్రభు నేను ఎందుకు విశ్వాసం ఎదగలేకపోతున్నానంటే అపోస్తల బోధలో ఉన్నాను, సహవాసంలో రొట్టిమించడానికి ఉన్నాను, కానీ ప్రార్థనలో నేను లేను. ఎంత విచారకరం, ఎంత ఘోరం. కాబట్టి ఎందుకు నువ్వు విశ్వాసం ఎదగలేకపోతున్నావంటే కొన్ని ముందు జరగనమ్మా. కాబట్టి స్తుతియో మహిమ ఘనత నీకే యోగ యోగ మూలవార. గమనిస్తున్న ముందుకండి, గమనిస్తున్న ముందుకండి. నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకే స్థలాలకు వెళ్ళినప్పుడు అలా మీ సంఘానికి ఎంతమంది వస్తారంటే
300 వస్తారన్న సంఘానికి ఆదివారం. సంఘ ప్రార్థనకి ఏంటంటే 3 అని అంటారు. ఎంత విచారం. కాబట్టి 3 అని సంఘము. కానీ 300 ఎక్కడ? సభ్యత్వంలో ఉన్నారు కానీ సంఘములో లేరు. కానీ సంఘం అంటే ఏంటి? అపోస్తలుల కార్యం 12:5 చూస్తాము. సంఘం అయితే అత్యాశక్తితో దేవునికి ఏం జరిగిందంటే సంఖ్యలు ఓడిపడ్డాయి. పరలోకం నుంచి దూత దిగి వచ్చింది. అది సంఘం. కాబట్టి సంఘం అంటే లోకం నుంచి వెలువడింది ఎక్లీషియా. ఈనాడు అద్భుతాలు ఎందుకు చూడలేకపోతున్నాము? ఎందుకు మనకు ఆ యొక్క ఆశ్చర్యకరాలు చూడలేకపోతున్నామంటే దేవుడు మనకు ఆ శక్తిని ఇచ్చాడు, ప్రార్థన శక్తిని ఇచ్చాడు. ప్రభు అన్నాడు, మీరు భూలోకం ఏంటి బండిస్తారు, పరలోక మందు బంధించబడతాయి. ఏంటి ఇప్పుతారో అవి పరలోక మందు విప్పబడతాయి. మత్తయి 18 చెప్పాడు కదా, 18-21 వరకు. కారణం ఏంటంటే సంఘములో సంఘ ప్రార్థనలు మనం లేవు. ఇప్పుడు మనకి ఇచ్చిన అధికారాన్ని పొందాలంటే నువ్వు సంఘ ప్రార్థనలో ఉండాలి. ఇద్దరు ఏకీభవిస్తే చాలంట వారు వేడుకొన్నది పరలోకం నుంచి మనకి దొరికేదిగా చూస్తాం. కానీ ఎంత విచారం. కాబట్టి ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, ప్రభు నేను ఈ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ప్రార్థన ద్వారా అద్భుతాలు చూస్తాం, ప్రార్థన ద్వారా ఆశ్చర్య కార్యాలు చూస్తాం. అది ఒక గ్రామం. ఆ గ్రామంలో ఇలాంటి ఒక చిన్న సహవాసం ఉంది. దాని పక్కనే ఉన్నటువంటి ఒక హాస్టల్ కూడా ఉంది. కొంతమంది పిల్లలు ప్రతిరోజు కూడా ఆ యొక్క మందిరానికి వెళ్తారు. ఒకరోజు అక్కడ దైవ సేవకుడు వాక్యం చెప్పాడు, మీరు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఈ కొండ పోయి సముద్రంలో పడమంటే పడుతుంది అని చెప్పి, ఈ యొక్క రోడ్డు మీద ఉన్నటువంటి కొండ ఆ సముద్రంలో పడమంటే పడుతుంది అనేటువంటి వాక్యాన్ని చెప్పాడు. అలాగే మీరు ప్రార్థన చేయాలి, అలాంటి శక్తి మనకి ఇచ్చిన ప్రార్థన అన్నప్పుడు ఈ వాక్యాన్ని అందరూ విన్నారంట. చిన్నపిల్లలు కూడా విన్నారు. హాస్టల్ పక్కన ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువులో ఒక పెద్ద కొండ ఉంది. కొండ ఉంటే వాళ్ళు ఏం ఆలోచించారంటే హాస్టల్ పిల్లలందరూ కూడా, అరే పాస్టర్లు మనం చెప్పాడు కదా ప్రార్థన చేస్తే కొండ కదిలిపోయిందని చెప్పారు కదా, మనం ప్రార్థన చేస్తాము, ఇప్పుడు ఈ కొండ రోడ్డు మీద పడాలని మనము ప్రార్థన చేస్తాం అని చెప్పేసి వాళ్ళు ప్రార్థన ప్రారంభించారు. సాయంకాలం 6 గంటలైంది. బెల్లి కొడితే డైనింగ్ హాల్కి ఎవరు పోటల్లా, అందరూ కూడా ఉపవాస ప్రార్థన. చిన్న బిడ్డలు అందరూ మోకరించారు. వాళ్ళ ప్రార్థన ఏంటి? ప్రభా మా ఇక కిటికీలను చూస్తా ఉంటే ఆ చెరువులో పెద్ద కొండ ఉంది, ఈ కొండ మరుసటి ఉదయానికి ఎక్కడ పడాలి? రోడ్డు మీద పడాలి అనేది చిన్న పిల్లల యొక్క ప్రార్థన. ఎంత అద్భుతం అంటే ఉదయకాలం అయింది, 6 గంటలైంది. వాళ్ళకి ఆ ప్రార్థన ఆమేనని కిటికీలు తెరచి చూసే లోపు పెద్ద పెద్ద జేసీబీలు క్రెయిన్స్ వచ్చేసి ఆ కొండంతా తొలిసి ఆ గ్రామానికి రోడ్లు వేసేయంట. కారణం ఏంటంటే అప్పుడు దాకా ఆ గ్రామానికి రోడ్లు లేవు. కొత్తగా ప్రెసిడెంట్ ఎన్నుకున్నారు. ఆయన ఏం చేశాడు, మొట్టమొదట మన గ్రామానికి ఏమేయాలి? రోడ్లు వేయాలి. ఇది ఈ కొండే తొలిసేద్దామని చెప్పేసి దాన్ని తొలిసేసి ఆ గ్రామాన్ని రోడ్లు వేశారు. ప్రభువుని పిల్లలు ఎంతగానో స్తుతించారు. చిన్న బిడ్డల వంటి విశ్వాసం. అది ప్రభు అన్నాడు కదా, మీరు చిన్న బిడ్డల వాళ్ళే మార్పు నుండి బిడ్డల వంటి వారు అయితేనే కదా పరలోక రాజ్యంలో. కనుక ఈ చిన్న వారిలో నాయుడు విశ్వాసం ఉంచువాడు ప్రభు చెప్పాడు. కాబట్టి చిన్నపిల్లల ప్రార్థన చూడండి ఎంత విశ్వాసంతో చేశారు ప్రార్థన. కాబట్టి చిన్నపిల్లల యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈ దినాల్లో మనము అలాంటి ప్రార్థనా శక్తి మనం పొందలేకపోవడం కారణం ఏంటంటే మనలో ప్రార్థనా జీవితం తక్కువైపోయింది. కనుక ప్రార్థన కనుక ఒక ఆయన చెప్పాడు, నువ్వు విజయాలు పొందాలంటే మొదటి ప్రార్థన, రెండవది ప్రార్థన, మూడవది ప్రార్థన. ప్రార్థనే అన్నాడు. కనుక ప్రార్థన ద్వారా సాధించలేదంటే ఏమీ కూడా లేదు. సమస్తము కూడా మనకు సాధ్యమవుతుంది అని చెప్పండి, ప్రార్థన ద్వారానే. కాబట్టి ప్రభు మనకి ఇచ్చాడు అది. కనుక ఒక గ్రామంలో వర్షాలు లేకపోతా ఉంటే గ్రామం అంతా కలిసి అనుకున్నారు ఆ మైదానానికి పోయి దేవుని ప్రార్థన చేస్తామని చెప్పేసి అందరూ కూడా కూడగట్టుకుని మైదానానికి వెళ్ళారు. ప్రార్థన చేస్తానికి ప్రారంభించారు. ఒక ఇంట్లోంచి ఒక తల్లి పోతా ఉంది. తల్లితో పాటు చిన్న బిడ్డ కూడా పోతా ఉంది. చిన్న బిడ్డ పోతా ఉంటే ఆ చిన్న బిడ్డ చేసేది వెళ్తా ఒక గొడుగు తీసుకుందంట. గొడుగు అంబరిల్లా చెప్పడం ఏం తీసుకెళ్తుంది? గొడుగు. వాళ్ళ తల్లి అంది, ఎందుకే నీ గొడుగు అంటే, మనం పోతాం దేనికోసము దేనికోసం పోతున్నాం? వర్షం పడాలని కదా. మరి వర్షం వేసా ఇస్తారు కదా, ఆ పని చెప్పిన వాళ్ళు రా అని చెప్పేసి తల్లి లోపల పోతుంటే ఆగవేమమ్మ అని చెప్పి గొడుగు తీసుకుని పోయి చిన్నగడ్డ అందరూ ప్రార్థన చేశారు. కనుక ఈ చిన్న కూడా ప్రార్థన చేసింది. అద్భుతంగా వర్షం, భయంకరమైన బీభత్స వర్షం పడింది. అందరూ తడుచుకుంటూ వచ్చారు. చిన్నబిడ్డ మాత్రం గొడుగేసి ఇంటికి వచ్చేసింది. చూసారు చిన్నబిడ్డ లోపల ఏమో చెప్పండి? విశ్వాసం, ప్రార్థన. కాబట్టి మొదటిది, ఎందుకు మనం విశ్వాసములు ఎదగలేకపోతున్నామంటే ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన. చాలా మంది ప్రార్థన చెప్పి నాకు ప్రార్థన రాదన్నా, నాకు ఆరాధన రాదన్నా. నువ్వు రక్షించబడి ఎంతకాలం అయింది?
5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయినప్పుడు కూడా నోరు తెరవు, ప్రార్థన నోరు తెరవు, ఆరాధన నోరు తెరవు. కొట్లాడికైతే మాత్రము పెద్ద గొంతేసి కేకేస్తాం. కాబట్టి ఉదయకాలము ఆలోచిద్దాం, ప్రభు నేను విశ్వాసం ఎదగాలంటే నాలో మొట్టమొదటి ఏముండాలి? వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా ఉపవాస ప్రార్థన, ఆన్లైన్ ప్రార్థన, గొలుసు ప్రార్థన, చైన్ ప్రార్థన. ఒకవేళ మీ సంఘాల్లో లేకపోతే ప్రారంభించండి. కనుక మా దగ్గర సంఘ ప్రార్థన ఉంటుంది, ఆన్లైన్ ప్రార్థన ఉంటుంది, విజ్ఞాన ప్రార్థన ఉంటుంది, తర్వాత చైన్ ప్రార్థన ఉంటుంది. కానీ ఇవన్నీ వారంలోనే. కనుక వారంలో ఒక్కొక్కళ్ళు ఒక గంట సేపు ప్రార్థన చేసుకోవాలి. 5 నుంచి రాత్రి 12 దాకా. ఈమె అయిపోకముందే మరొక వచ్చి ప్రారంభిస్తూ ఉంటుంది. అలా చైన్ తెగపోకుండా ప్రార్థన జరుగుతూనే ఉంది. మన కుటుంబాల్లో, సంఘాలు అద్భుతాలు చూడాలంటే, ఆశ్చర్యాలు చూడాలంటే నీ జీవితంలో ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. బహుశా ఇప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేసి ఉంటే, ప్రార్థన అంటే ఏంటి అసలు? ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటమే కదా ప్రార్థన. చాలా మంది దేవునితో సమయం ఉంటుంది, కానీ మిగతా అన్నిటి మన సమయం ఉంది. దేవుని దగ్గర రాగానే అలసిన ప్రభాని స్తోత్రం ఏమని పోతే రాత్రంతా కాపాడు ఆమె అనేస్తాం. కనుకంటే దేవుడి అయితే మనకు కావాలి వాళ్ళలాగా. నువ్వు నిద్రపోతా ఉంటే ఆయన నిన్ను కాపాడాలి, అదే కదా మన ప్రార్థన. కాబట్టి ఆలోచిద్దాం, ప్రభా నేను విశ్వాస జీవితంలో ఎందుకు ఎదగలేకపోయానంటే నాలో ప్రార్థన తక్కువ అయిపోయింది. కానీ ప్రారంభంతో పోల్చుకుంటే దినానికి ఎక్కువ అవ్వాల్సిన ప్రార్థన జీవితం ఏమైపోయింది? తక్కువ అయిపోయింది. సంఘాల్లో కూడా, సేవకుల్లో కూడా ఇదాని గొడవల కారణం ఏంటంటే ప్రార్థన లేకపోవడం. గుంపులుగా చేరండి, ప్రార్థన చేయండి, అద్భుతాలు చూస్తాం. ఇది మొట్టమొదటి ప్రాముఖ్యమైన సంగతి. విశ్వాస జీవితంలో ఒక విశ్వాసి ఎదగడానికి కావాల్సింది మొదటిది ప్రార్థన. రెండో చూద్దామా? చూడండి, రెండో సంగతి మనం చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయం, అదే అధ్యాయము 9వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనం. తామే నీతిమంతులమని తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఉపమానము చెప్పారు. రెండో సంగతి ఏంటంటే, రెండవ ప్రాముఖ్యమైన సంగతి తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో. రెండవ ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే తమకు తామే నీతిమంతులు ఎంచుకోవడం. కనుక ఇది రెండవ ప్రాముఖ్యమైన కారణంగా మనం చెప్పబడుతుంది. కాబట్టి తామే నీతిమంతులమని అనుకోవటం. కానీ నేను ఎంత మంచివాడు, నేను ఎంత మంచిదాన్ని అని చెప్పేసి ఎన్నోసార్లు మనమే మంచివాడు అనుకుంటున్నాం. అక్కడ పరిసయుడు అలాగే చేశాడు. పరిసయుడు నేను ఎంతో మంచివాడు అనుకున్నాడు. ఏమని ప్రకటించాడు ఆయన? వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను. ఈ సుంకర్లాగా లేను అని తనకు తానే నీతిమంతులను ప్రకటించుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు, అయితే సుంకర్ అన్నాడు, 4 మాట చెప్పాడు. దేవా, పాపినైన అతని కంటే ఇతడు నీతిమంతులకు తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను. ఈ దినాల్లో ఎట్లయిపోయామంటే మనము, నేను నీతిమంతుడని, నాకేం పర్వాలేదు, ఆ అక్కంటే ఎంత మంచివాడు, నేను అన్నదాన్ని ఎంత మంచిదాన్ని, నేను ఎంత ప్రార్థన చేస్తాను, ఎంత సమర్పించుకుంటాను, ఎంత పని చేస్తాను మందిరంలో, కాబట్టి ఐఎమ్ పర్ఫెక్ట్ అని అనుకుంటున్నాం. కానీ ప్రతి వ్యక్తి కూడా ఈ స్థాయికి వచ్చాం కాబట్టి మన విశ్వాసములో ఎదగలేకపోతున్నాం. మనం చెప్పాలి, నేను నీతిమంతుని కాదు, నేను మంచివాడిని కాదు. పౌలు చెప్పాడు రోమ 7:18, నా శరీరమందు మంచిది నివసింపదని నేను ఎరుగుదును. మొదటి రాజులు 8:46, పాపము చేయని వాడు ఒక్కడు కూడా లేడు. రోమ 3:11, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు లేడు, దేవుని వెతకేవాడు లేడు, అందరూ త్రోత వేగముగా పనికి మాలను వారాలి. ప్రసంగి 7:20, పాపము చేయక మేలు చేయించిన నీతిమంతుల భూమి ఒక్కడు కూడా. కాబట్టి మనము నేను మంచి వాడిని చెప్పకూడదు. దేవుని సందుకు వచ్చినప్పుడు యోబు అంటాడు కదా 42వ అధ్యాయంలో, దేవుని చూసిన తర్వాత నన్ను నేను అసహించుకుంటున్నాను, బూడిదలో కూర్చుంటున్నాను. అంటే అప్పుడు దాకా నీతి మందులు ఉన్నాడు. దేవుని చూసిన తర్వాత నేను మంచి వాడిని కాను, నా జీవితం నాకు అసహ్యమైపోయిందంట. కాబట్టి రెండో సంగతి, తమకు తామే నీతి మందులుగా ప్రకటించుకునేవారు విశ్వాస జీవితంలో ఎదగలేరు. ఇక నేను నీతి మందుని, నేను ఎదిగేదేంటి, నేను మంచివాడే కదా, కనుక దొంగతనం చేయట్లే, అన్యాయం చేయట్లే, కనుక ఇవన్నీ పాటిస్తున్నాను కాబట్టి నేను విశ్వాసం ఎదుగుతున్నాను అనుకునేవాడు ఎన్నటికీ విశ్వాసంలో ఎదగలేడు. ఈ దినాల్లో రెండో సంగతి, ఆ స్థితిలోనే మనం ఉన్నాం. మనమే మంచి వాళ్ళగా, మనమే మంచి వాళ్ళకి ప్రకటించుకుంటున్నాం పరిసైలాగా. అందుకే అలా ప్రకటించుకునేవాడు ఎన్నటి విశ్వాసంలో ఎదగలేడు, కనుక ఇది రెండవ ప్రాముఖ్యమైన కారణం. మూడోది చూద్దామా, ఎందుకు మన విశ్వాసం ఎదలేకపోతున్నాం అంటే మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయము
మత్తయి సువార్త 23 నుంచి చూడండి. కప్పబడిను. ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షింపని చెప్పాను లేకరి. ఇప్పుడు 26 వచ్చి అందరు చదువుతాం. 26. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రం గద్దెంపగా మిక్కిలి. కాబట్టి ఈ సందర్భం ఏంటంటే, 3వ తలంపు ఏంటంటే, జీవితంలో వచ్చే తుఫానుల్లో నిలబడని వారు విశ్వాసములో ఎదగలేరు. కనుక మళ్ళా చెప్తాను, జీవితంలో ఎదురయ్యే తుఫానుల్లో నిలబడని వారు విశ్వాసములో ఎదగలేరు. తుఫానులు వస్తాయి కనుక మనమున్నది ఈ లోకము ఒక సముద్రం లాంటిది. ఈ లోకం చిన్న ధోని లాంటిది. దీనికి ఎన్నో తుఫాన్లు ఎదుర్కోవాలి. అదే మార్కు సువార్త 4వ అధ్యాయం మనం చూసినప్పుడు 36-37 వచనాల్లో మార్కు సువార్తలో చెప్పబడింది, సముద్రంలో ధోని వెళ్తుంది, అది చిన్న ధోని అంట. యేసు వచ్చింది 37 వచనం 4:37లో పెద్ద తుఫాను రేగి. చెప్పండి, ఏంటంటే ధోని ఏమో చిన్నది, తుఫాను ఏమో పెద్దది. సముద్రం ఏమో చెప్పండి, సముద్రం చిన్నగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. పెద్ద సముద్రములో ఒకసారి ఊహించండి, ఇప్పుడు ఆ ధోని ఎక్కడ వెళ్ళిపోవాలి? సముద్రం యొక్క అడుగు భాగానికి వెళ్ళిపోయి. ఎందుకంటే పెద్ద సముద్రము, పెద్ద తుఫాను, ధోని ఏమో చిన్నది. కానీ ఎందుకు మునిగిపోవాలి ఆ ధోని అంటే, ఆ ధోనిలో ఎవరున్నారు? సముద్రాన్ని కలిగేసి అన్నాడు. కీర్తన 95లో చెప్పాడు, సముద్రము ఆయన. ఇంకా భయపడాల్సిన పని లేదు. కాబట్టి 3వ తలంపు ఏంటంటే, విశ్వాసములో ఎదురయ్యే తుఫానుల్లో నిలబడినప్పుడు మనిషి స్థిరుడిగా లేకపోతే అతడు విశ్వాసములో ఎదగలేడు. కొన్ని తుఫాన్లు తీసుకొస్తాడు. మనం సరి చేయడానికి కొన్ని తుఫాన్లు ఉంటాయి. యోనా జీవితంలో తుఫాన్ ఎందుకు చెప్పండి? యోనాను సరి చేయడానికి యోనా దారి తప్పాడు. నినేవు బొమ్మంటే ఎక్కడికి పోయాడు? ఆయన తర్షీషు బయలుదేరాడు, కానీ గురి తప్పాడు, మార్గం తప్పాడు, దారి తప్పాడు. కాబట్టి అతను సరి చేయాలంటే దేవుడు తుఫాను లేపాడు. అందుకే అయితే యోనా వెళ్ళని రాయబడితే, అయితే దేవుడు యెహోవా తుఫాను రేపి. నువ్వు అయితే అంటే దేవుడు కూడా అయితే అంటాడు కదా. అందుకే అయితే యోనా వెళ్ళి అయితే దేవుడు తుఫాను రేపి. ఆ తుఫాను ఎందుకంటే యోనాను సరి చేయటానికి. ఆ తుఫాను ద్వారా సముద్రం పడవేయబడి చేప కడుపులోకి వెళ్ళి బయటకు అక్కబడి చివరికి యోనా సరి చేయబడ్డాడు. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము, ఒక తుఫాను వచ్చి ఓడ పగిలిపోయింది. ఆ తుఫాను ఎందుకంటే పౌలు అనేకులను ధైర్యపరిచే దానికోసం. దేవుడు రకరకాల తుఫాను తీసుకొస్తాడు. 107వ కీర్తన 25లో చెప్పబడింది, 107:25లో ఆయన సెలవేగా తుఫాను పుట్టెను. 25లో చెప్పండి, 29 వచనాలు చెప్పబడింది, ఆయన తుఫాను ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయాడు. తుఫాను పుట్టించేది ఆయనే, ఆపేసేది కూడా ఆయనే. కాబట్టి ఎందుకు తుఫాను తీసుకొస్తాడు? యోనా జీవితంలో యోనాను సరి చేయాలని. అపోస్తలుడైన పౌలు జీవితంలో ఎందుకు తుఫాను అంటే ఇతరులను ధైర్యపరచాలని. ఇప్పుడు శిష్యుల దగ్గర తుఫాను వచ్చింది మత్తయి సువార్త 8వ అధ్యాయంలో. ఎందుకంటే వారి జీవితంలో తుఫాను నిలబడకపోతే వారి విశ్వాసంలో ఎదగలేరు. కాబట్టి తుఫానుల్లో మనం నిలబడాలి, స్థిరమైన జీవితం మనం కలిగి ఉండాలి. కాబట్టి అందుకే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అల్ప విశ్వాసులారా. ఏ విశ్వాసం ఉందా? అల్ప విశ్వాసం ఎట్లేదు. కాబట్టి విశ్వాసం అల్ప విశ్వాసం. 3వదిగా అధిక విశ్వాసం చెప్పండి. కనుక మరి ఇప్పుడు ఏ విశ్వాసం ఉండాలి? అధిక విశ్వాసం ఉండాలి. అల్ప విశ్వాసంలో ఉంటే కానీ ఇప్పుడు శిష్యులు అల్ప విశ్వాసులారా అని ప్రభు గద్దించారు. కారణం ఏంటంటే అల్ప విశ్వాసులకి ఏముంటుంది అక్కడ చూడండి, ఏమన్నారంట? అల్ప విశ్వాసం మనకేం తీసుకొస్తుంది చెప్పండి? భయాన్ని తీసుకొస్తా ఉంది. అందుకే ప్రభు లేచి ఎందుకు భయపడుతున్నారు అని ఆ గాలిని సముద్రం అన్నింటినీ నిమ్మలపరిస్తే అన్ని నిమ్మలం అయిపోయినాయి. కాబట్టి అల్ప విశ్వాసం భయాన్ని తీసుకొస్తా ఉంది. ఇంకా అల్ప విశ్వాసం ఏం చేస్తుంది? మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వచనం. మత్తయి సువార్త 7 నుండి
అల్ప విశ్వాసులు ఏం చేస్తారంటే ఇప్పుడు 25 వచ్చిన పైన ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని మీ ప్రాణం వచ్చాను, ఏమి ధరించుకుందామని మీ దేహం వచ్చాను, చింతింపకూడదు. ఆహారం కంటే ప్రాణములు వస్త్రం. అల్ప విశ్వాసం ఏం చేస్తుందంటే ఏమి తినాలా, ఏమి తాగాలా, ఏమి ధరించుకోవాలా అనేది అల్ప విశ్వాసం తీసుకొస్తా ఉంది. కనుక ఇవన్నీ కూడా ఎవరు ఆలోచించాలి? కనుక అన్ని జనులు ఆలోచించాలి. అన్ని జనులు వీటన్నిటి విషయమై ఆలోచించరు. మనం ఏం చేయాలంటే మొదట నా రాజ్యమును నీతిని, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడుతుంది. కానీ రెండో సంగతి మనకి ఏం చెప్పబడుతుందంటే అల్ప విశ్వాసము మనకు చింతను తీసుకొస్తాం. చెప్పండి, అల్ప విశ్వాసం ఏం చేస్తుందంట? నీ లోపల విశ్వాసం ఎదగలేకపోతే కనుక నీ లోపల చింత ఉంటుంది. కనుక ఈ భారం ఎట్లాగా, ఈ కష్టం ఎట్లాగా అని ఎప్పుడు చింతిస్తూ ఉంటావు. అది బాబు చెప్పాడు, నువ్వు చింతించడం వల్ల మూలడు ఎక్కువ చేసుకోవాలి, మూలడు తక్కువ చేసుకోవాలి. కానీ అల్ప విశ్వాసంలో చింత ఉంటుంది. కనుక మొదటిది అల్ప విశ్వాసంలో భయం ఉంది, రెండోది అల్ప విశ్వాసంలో చింత ఉంటుంది. కనుక చాలా మంది ఎప్పుడు చింతిస్తూ ఉంటారు. కనుక ఈ భారం ఎట్లాగా, ఈ కష్టం ఎట్లాగా అని ప్రభు అన్నాడు కదా, కీర్తన 55:22, నీ భారం యెహోవా మీద. సామెతలు 16:2-3 వచనాలు, నీ పనుల భారం యెహోవా మీద. మొదటి పేతురు 5:8, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. కనుక మన భారం ఆయన మీద వేయినప్పుడు, మన పనులు మన చింత ఆయన మీద వేయినప్పుడు నువ్వెందుకు చింతిస్తావు? కాబట్టి చాలా మంది చింతించే వారు ఉన్నారు. నీ లోపల చింత కారణం ఏంటంటే అల్ప విశ్వాసం. ఎందుకంటే విశ్వాసం ఎదగలేకపోతున్నావు కాబట్టి అల్ప విశ్వాసాన్ని బట్టి నీకు భయం వచ్చింది, అల్ప విశ్వాసాన్ని బట్టి చింత వచ్చింది. ఇంకా మనం చూసామంటే మత్తయి సువార్త 14వ అధ్యాయం చూడండి ఏం చెబుతుందంటే అల్ప విశ్వాసం ఏం చేస్తుందంటే మత్తయి సువార్త 14వ అధ్యాయము మనం గమనించామంటే 31వ వచనం. మత్తయి సువార్త 14:31. వెంటనే యేసు చేయి చాచి అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్న అతనితో చెప్పండి. అందరు చెప్పండి, అల్ప విశ్వాసము సందేహాన్ని తెచ్చును. మొదటి అల్ప విశ్వాసం తెచ్చింది భయం, రెండోది అల్ప విశ్వాసం ఏం తీసుకొచ్చింది? చింత. మూడోది అల్ప విశ్వాసం ఏం తీసుకొచ్చిందంట? సందేహం, అనుమానం, జరుగుతుందా లేదా, పోతాదా లేదా, అవుతాదా లేదా అనే సందేహం. ఇదేంటంటే యేసు ప్రభువు వారు సమాజం నడుస్తూ ఉంటే నేనే భయపడకూడదు అన్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, ప్రభు నీవే అయితే నేను కూడా నీటి మీద నడుస్తాను, అయితే రా పేతురు అన్నాడు. నిజంగా పేతురు ఎంత గ్రేట్! ఆ నీటి మీద నడిచాడు. పేతురు నీటి మీద నడవడం ప్రారంభించాడు. ప్రభువును చూస్తా నీటి మీద నడిచినంతసేపు పేతురు మునిగిపోలేదు. ఎప్పుడైతే అలలు, గాలి, శబ్దం ఒక్కసారి తిరిగి వాడు ఏమైనా దొరుకునని అనుకొనరాదు. కనుక సందేహించేవాడు కావద్దు. కాబట్టి అల్ప విశ్వాసం మూడోదిగా సందేహాన్ని తీసుకొస్తా ఉంది. నీ లోపల ఇది జరుగుతుందా లేదా, ఈ దయ్యం పోతుందా లేదా, ఈ అద్భుతం అవుతుందా లేదని సందేహం ఎందుకు? కనుక దేవుని మీద పూర్తి నమ్మకంతో మనం ఆయన మీద ఆధారపడాలి కదా. కానీ మూడవదిగా అల్ప విశ్వాసం మన జీవితంలో సందేహాన్ని తీసుకొస్తా ఉంది. 4వ అధ్యాయం మత్తయి సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. యేసు అది ఎరిగి ఎందుకు ఆలోచించుకొనుచున్నారు అల్ప విశ్వాసులారా అని ప్రభు గద్దించి ఆలోచించి ఏమైపోయి చెప్పండి, షుగరు ఎందుకు మనం ఇది ఆలోచిస్తున్నాం డాక్టర్ గారు కదా, నాకు ఏమైనా జబ్బు ఉందో చూడండి అంటే డాక్టర్ గారు ఆ షుగర్ బీపీ చూసి నీకైతే టెన్షన్ ఉందమ్మా అంట. ఎక్కువ ఆలోచన చేయకూడదు అని చెప్తారు. బైబిల్ కూడా చెప్తా ఉంది మనకి ఆలోచించి ఏమైపోతున్నారు, కృషించిపోయి షుగర్, బీపీలు, హార్ట్ అటాక్ తెచ్చుకుంటున్నారు. కనుక దేవుని నమ్మిన ఎందుకో తెలుసా, మన గురించి ఆలోచించేవాడు అన్నాడు. కీర్తన 40 చివరి వచనం, 40వ కీర్తన 17. నేను శ్రమల 40వ అధ్యాయం 17వ వచనం. నేను శ్రమల పాలై దీనుడనైతేనే ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నాదే ఆలస్యము చేయకు. కనుక నువ్వు శ్రమల పాలై దీనుడైతే ఎవరు తలంచుకుంటున్నాడంట?
ప్రభువు తలంచుకొనుచున్నాడు. చూసి అర్థమైందా? కనుక మనం శ్రమల పాలే దీనులమైతే మన గురించి తలస్తుంది, ఆలోచిస్తుంది ఎవరంట? దేవుడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఉదాహరణ చూడండి, ఉదయకాలం సాయంకాలం రాత్రి పిల్లలు వస్తారు, మమ్మీ రేపు నాకు దోశ కావాలి, వడ కావాలి, ఇడ్లీ కావాలని వాటి పడుకుంటాడు. ఇంట్లో పిండి లేకపోతే, ఆ పప్పులు లేకపోతే తిప్పలు పడేది చెప్పండి. తిప్పలు పడాల్సింది ఎవరు? తల్లి. వాడు స్కూల్ నుంచి వస్తాడు, డాడీ రేపు 10,000 రూపాయలు ఫీజు కట్టాలి, మా టీచర్ చెప్పారు, మా హెచ్ఎం చెప్పాడు అని చెప్పగానే వీటి మంత్రి చెప్పి హ్యాపీగా పడుకుంటాడు పిల్లోడు. కానీ రాత్రి నిద్ర పట్టండి ఎవరికి? ఎవరు ఆలోచిస్తారు? అయ్యో రేపు నా కుమారుడు 10,000 కట్టాలి, అయ్యో నా కుమారుడు రేపు వాడు దోశ కావాలంట, ఇడ్లీ కాదు వడ కావాలంట అని ఇద్దరు ఆలోచించి ఎవరు చెప్పండి? వాడు ఆలోచిస్తాను, వీళ్ళ తల్లి అంట పిల్లల తల్లిదండ్రులు. ప్రభు అంటే నేను ముందు ఆలోచిస్తున్నాను, అయ్యో ఈ నా కుమార్తెకి శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది అని మన గురించి ఆయన తలస్తూ ఉన్నాడు. ఎలా తప్పించాలి, ఎలా విడిపించాలి, ఎలా సహాయం చేయాలని ఆయన ఆలోచిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? చిన్నపిల్లవాళ్ళలాగా మన భారం అంతా ఆయన మీద వేసి మనం హ్యాపీగా ఆలోచించకుండా, చింతించకుండా, సందేహపడకుండా ఏం చేయాలి? మనము భారం అంతా ఆయన మీద వేయాలి. మనం ఎట్లాంటి వాళ్ళం అంటే, ప్రభు వద్దులే ప్రభు అంత భారం భరించలేవులే, కొద్దిగా నేను భరిస్తాను, కొద్దిగా వేస్తాం, కొద్దిగా మన మీద ఎత్తుకుంటాం. ఒక ఆమె ట్రైన్ ఎక్కింది, జామకాయలు అమ్ముతా ఉంది. ట్రైన్ ఎక్కింది ఆ గంప దించట్లా. దించమ్మా ఎందుకు బరువు అంటే, వద్దులే పాస్టర్ గారు నన్నేమో వస్తాను ట్రైన్, పాప మీ గంప దానికి బరువు అయిపోయింది నాకు. దేనికంట? ట్రైన్కి. లేదమ్మా నిన్ను మోస్తుంది, ఆ గంప కూడా మోస్తుంది, ఎందుకు మళ్ళీ మోస్తావు, కింద దించంటే అది అర్థం కాదు. మనం అట్టాడు, వద్దులే ప్రభా కొన్ని నేనే వేస్తాం, కొన్ని ఏమో మేమే భరించుకుంటాం. అందుకే షుగర్లు, బీపీలు, హార్ట్ అటాక్లు వద్దు. కాబట్టి అల్ప విశ్వాసం మనల్ని ఆలోచింపజేస్తూ ఉంది. కనుక అంత ఆలోచన అవసరం లేదు. నీ గురించి ఆలోచించే ప్రభు ఉన్నాడు. కానీ ఇది 4వ సంగతి. మొదటిది అల్ప విశ్వాసము భయాన్ని తీసుకొచ్చింది. రెండోది అల్ప విశ్వాసము చింతను తీసుకొస్తా ఉంది. మూడోది అల్ప విశ్వాసము సందేహాన్ని తీసుకొస్తా ఉంది. 4వదిగా అల్ప విశ్వాసము ఆలోచన తీసుకొస్తా ఉంది. 5వది ఆఖరిది అల్ప విశ్వాసము మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయము చూడండి. అద్భుతాలు చేయకుండా చేస్తా ఉంది అల్ప విశ్వాసం. అద్భుతాలు చూడలేవు. మత్తయి సువార్త 17వ అధ్యాయము. మనం ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవచ్చు చాలా ఈజీగా. అన్ని మత్తయి సువార్తలో మనం చూపించాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము గమనించండి. 27వ వచనం కలిసింది చూడండి. 27వ వచనాలు. అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండేలా ఈ కొండను చూచి ఇక్కడ అక్కడ పొమ్మను కానీ అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదు మీరు నిశ్చయముగా చెప్తారు. కాబట్టి చెప్పండి, మీ అల్ప విశ్వాసము చేతనే. చూసారా, మీ విశ్వాసం ఉంటే ఈ కొండ పొమ్మంటే కొండ పోతుంది. అంటే అల్ప విశ్వాసము అద్భుతాలు చూడలేడు. చెప్పండి, అల్ప విశ్వాస అద్భుతాలు చూడలేదు. కనుక అల్ప విశ్వాసం అనేది అద్భుతాలను నివారిస్తుంది. అద్భుతాలు పొందకుండా చూడకుండా చేస్తా ఉంది. కాబట్టి ఈ మధ్యాహ్నము అల్ప విశ్వాసం వద్దు. కనుక అదొక ప్రాంతం, అదొక గ్రామం. ఇలాంటి గ్రామే. ఆ గ్రామం పక్కన ఒక పెద్ద కొండ ఉంది. పొద్దున్న వాకింగ్ పోతే 2 రోజులు చిన్న, ఈరోజు వాకింగ్ పోయించాలి. అన్ని కొండలే, చాలా బాగుంది వాతావరణం అంతా కూడా. ఆ కొండ అయితే ఒక విశ్వాసం ఉన్నాడు. ప్రతిరోజు అయితే ఒకరోజు సాయంకాలం కొండ మీదకి వెళ్ళాడు, ప్రార్థన ప్రారంభించాడు. చాలా సమస్యలు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి. ప్రార్థన పండి ఇప్పుడు కొండ నుంచి ఆయన దిగాలి. అది కొండ యాటువాలుగా ఉంది. కనుక నన్ను కింద తీసుకెళ్ళని చెప్పేసి ఆయన ప్రార్థన చేసుకుని దిగుతా ఉన్నాడు. దిగుతా ఉంటే కాలు జారింది. కాలు జారి దొర్లుకుండా కిందకు వస్తున్నాడు. చిన్న చిన్న దెబ్బలు కూడా తాకిలి కనుక దేహానికి. ఆ దొర్లే క్రమంలో ఒక కొమ్మ దొరికింది, దాన్ని పట్టుకున్నాడు. ఏం దొరికిందంటే ఆయనకి ఆ చెట్టు కొమ్మ దొరికి పట్టుకున్నాడు. పట్టుకుని వేలాడుతూ ఉన్నాడు. రాత్రి 12 అయింది కదా. ప్రభా ఏమనుకోద్దా, ఏమన్నా కాపాడు ఆయన. ఇప్పుడు ఈ కొమ్మ వదిలేంటే నేను ఏమైపోతాను, కింద పడి ఏమైపోతాను, చనిపోతాను. ప్లీజ్ చేసే కాపాడేసే వదిలిపెట్టేయి, కొమ్మను వదిలేసేయి అంటే అవును స్వరం వినపడతాను. అమ్మో ఇంకేమైనా కొమ్మ వదిలికి ఏమైనా ఉందా, నా ప్రాణం పోయింది. కనుక ప్రార్థన చేశాడు కానీ కొమ్మ వదలమంటే ఏం చేయట్లా, వదలట్లా. 1 అయింది, 2 అయింది, 3 అయింది, 5 అయింది. కాళ్ళు చేతులు పీక్కపోతున్నాయి, లాక్కుపోతున్నాయి.
వదిలితే ఒట్టు. ఎందుకు వదిలితే ఏమైపోతాడు? చనిపోతాడు. కొనమించి కదా భయపడుతున్నాడు. 5:30 అయింది, నెమ్మది తెల్లాడుతా ఉంది. ఒక్కసారి ఎవరిని వస్తాను కింద చూడగానే ఆయన వేలాడే కొమ్మకి భూమికి జాన హైట్ ఉందంట. చెప్పండి, ఎంత హైట్ ఉంది? జాన హైట్. రాత్రంతా ఏం చేశాడు చెప్పండి? రాత్రంతా 12 దాకా ఏం చేశాడు? ప్రార్థనే. అతను కొమ్మని వేలాడితే ఏం చేశాడు? ప్రార్థన. విశ్వాసంతో కూడా ప్రార్థనైనా ప్రార్థన అయితే చేశాడు కానీ దేవుడు చెప్పింది చేస్తే వద్దు. మనం కూడా ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాము, వదిలిపెట్టమా, వద్దు ప్రభు ఇక్కడ వదిలిపెడతాను దేనో చూసారంటే అతను లోపల రాత్రంతా కాళ్ళు చేతులు పీకిపోయిన వదిలిపెట్టలేదు. కానీ చివరికి జాన హైట్ వేలాడాడు. అప్పుడు అనుకున్నాను ఎంత బుద్ధిహీనుడు. అందుకే ప్రభు రాత్రి చెప్పాడు వదిలేయరా అని చెప్పి చెప్తే నేను విన్నానా? చూసారా, చాలాసార్లు దేవుని వచ్చి మనం ప్రార్థన చేస్తాం కానీ దేవుడు చెప్పింది మనం ఏం చేయము? నమ్మం. అందుకే అద్భుతాలు చూడలేకపోతాం. నువ్వు నమ్మనంత ఆయన ఏం చేయలేడు. నేను చెప్పాను కదా బిడ్డ, వదిలిపెట్టమని చెప్పాను కదా. మనం కూడా సేవనాడికి వినకపోతే ఏం చేస్తాము? వదిలిపెట్టాం. చాలాసార్లు మన జీవితం అద్భుతాలు నివారిస్తుందంటే అల్ప విశ్వాసం. కాబట్టి మనము ఈ మధ్యాహ్నం ప్రభావం నేను అల్ప విశ్వాసిగా ఉండకూడదు. కానీ అల్ప విశ్వాసం భయాన్ని తీసుకొచ్చేది, అల్ప విశ్వాసము చింతన తీసుకొస్తుంది, అల్ప విశ్వాసము సందేహాన్ని తీసుకొస్తుంది, అల్ప విశ్వాసము ఆలోచన తీసుకొస్తుంది, అల్ప విశ్వాసము అద్భుతాలు చూడకుండా చేస్తా ఉంది. కాబట్టి జీవితం వచ్చేటువంటి తుఫానులో నేను నిలబడాలి అనేది రెండవదిగా. ఇది మూడో సంగతిగా మనం చూద్దాం. ఈ 3 సంగతులు చెప్పాం. మొదటిది ఎందుకు విశ్వాసాలు ఎదగలేకపోతున్నాం అంటే మొదటి కారణము ప్రార్థన లేమి. రెండో సంగతి మనం చూసుకున్నాము తానే నీతిమంతులమని అనుకోవడం. మూడో సంగతి మనం చూసాము యాత్రలో వచ్చే తుఫానులో నిలబడకపోవడం. 4వది మనం చూసాము ఏమి తిందమా ఏమి త్రాగుదమా అని అనుకునేవారు విశ్వాసములు ఎదగలే. 4. 5 చూద్దామా? యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయము. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనం. తర్వాత తోమాను చూసి నీ వేలు చాచి నా చేతులు చూడము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసే కాక విశ్వాసమై ఉండమను. కాబట్టి ఎందుకు మనం విశ్వాసాలు ఎదగలేకపోతున్నామంటే అవిశ్వాసము. చెప్పండి ఏమొచ్చిందండి ఇప్పుడు? తోమ ఎవరు? అపోస్తలుడు. చెప్పండి ఎవరు తోమ? ఒక భక్తుడు కదా, కనుక ప్రభుత్వం లేడు ఆయన. కనుక అలాంటిది ఆయన లోపలికి ఏమొచ్చేసింది? అవిశ్వాసం వచ్చేసింది. నేను ఆయన గాయాల వేడి చూస్తే తప్ప నేను ఆయన నమ్మను అన్నాడు. కనుక ఇప్పుడు తోమ అయిపోయేవాడు. ఇక ఎట్లా ఎదుగుతాడు? విశ్వాసం ఎట్లా ఎదుగుతాడు? ఎంత భయంకరమైన పరిస్థితి. కాబట్టి మనం ఎందుకు విశ్వాసం ఎదగలేకపోతున్నామంటే ఒకప్పుడు విశ్వాసమే కానీ ఆ విశ్వాసం కాస్త అల్ప విశ్వాసంగా మారి ఆ అల్ప విశ్వాసం కాస్త ఏమైపోతుంది? ఇక అవిశ్వాసంలాగా అయిపోతాం, అంటే లోకస్తులాగా అయిపోతాం. ఎంతమంది ఇప్పటికే లోకంలో కలిసిపోయారు. ఎంతో భయంకరమైన పరిస్థితి, ఎంతో ఘోరమైంది. కాబట్టి ఈ మధ్యాహ్నం మన ప్రార్థన ప్రభా నేను విశ్వాసములో ఎదగాలి. ఇవన్నీ కూడా ఎందుకంటే మనం ఇవన్నీ రెక్టిఫై చేసుకోవాలి, ఇవన్నీ సరి చేసుకుని నేను విశ్వాసంలో ఎదగాలి అని మనం తీర్మానం కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. తోమ అరుదిగా ఆయన విశ్వాసంలో ఎదగలేకపోయాడు అని చెప్పాడు కదా. ఒకప్పుడు విశ్వాసిగా ఉండి ఇప్పుడు ఏమైపోయాడంట? అవిశ్వాసిగా చేయబడింది. ఎంత ఘోరం. అందుకే ప్రభు అన్నాడు చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. కాబట్టి చాలా మంది ఒకప్పుడు మంచి విశ్వాసమే కానీ దినానికి ఏమవుతున్నారంటే విశ్వాసం సన్నగిలి అల్ప విశ్వాసాలు వచ్చేవారికి అవిశ్వాసాలు అయిపోతున్నారు. అట్లా లోకంలో కలిసిపోయిన వారు కొల్లలుగా ఉన్నారు. కానీ ఈ మధ్యాహ్నం మనం అలాంటి జాబితాలు మనము వండకుందాము గాక. ఇది 5వ ప్రాముఖ్యమైన సంగతి. ఎందుకు విశ్వాసం ఎదగలేకపోతున్నామంటే అవిశ్వాసం అనేది మనలో ప్రవేశించినప్పుడు ఇక విశ్వాసం ముందుకు ఎదగలేవు. కానీ మీకు 5 చెప్పా. మొదటి చెప్పండి. మొదటిది ఏంటి? ప్రార్థన లేదు. కనుక ఎంత ప్రార్థన తక్కువైపోయిందో అంతగా మన విశ్వాసం డౌన్ అయిపోతాం. ఎంత ఎక్కువ చేస్తామో అంతగా ప్రార్థనలు ఎదుగుతాం, విశ్వాసం ఎదుగుతాం. మొదటి. రెండో చూసాము నేను తమకు తామే నీతిమంతులు ప్రకటించుకునే వారికి ఎప్పటికీ ఎదగలేదు. నేను మంచివాడు, నాకు అన్ని తెలుసు అంటే నేను మంచివాడిని ఇంకా నేర్చుకోవాలని మనసు మనకు ఉండాలి. రెండోది
నిలబడాలి. జీవితంలో వచ్చేటువంటి తుఫానులు ఏం చేయాలి? మనము నిలబడాలి. కనుక అందుకని భయపడకూడదు, అల్ప విశ్వాసంలో కుంగిపోకూడదు. అది మూడో సంగతి. నాలుగో చూసాము, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందాం అనేటువంటి వారు భూలోక సంబంధం వాటి విషయమై చింత కలిగిన వారి విశ్వాసంలో ఎదగలేరు. యేసును నమ్మిన తర్వాత నువ్వేమి తాగాలో ఏమి తినాలో అన్ని ఆయన సిద్ధం చేస్తాడు. కనుక ఎప్పుడు నువ్వు ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకినప్పుడు నీకు కావాల్సినవన్నీ ఆయన చూసుకుంటాడు. కాబట్టి నిజంగా ఆయన పని మనం చేసినప్పుడు మనకేమీ తక్కువ చేయడండి. ఎప్పుడైతే నమ్మకంగా నువ్వు ఆయన సేవిస్తావో, నమ్మకంగా నువ్వు ఆయన పని చేస్తావో, నీకు కావాల్సినవన్నీ కూడా ఆయన సిద్ధం చేస్తాడు. నాలుగోది. ఐదోది మనం చూసాము. చెప్పండి, ఐదో సంగతి ఏంటంటే అవిశ్వాసం అనేది మన విశ్వాసం ఎదగకుండా చేస్తా ఉంది. ఇది ఐదో సంగతి. ఆరో చూద్దామా. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. 1 తిమోతి పత్రిక 5:12. ఎవరొస్తున్న విధవరాండ్లను లెక్కలో చేర్చవద్దు. తమ మొదటి విశ్వాసం వదులుకుందని తీర్పు పెండ్లాడకూడదు. అందరూ చెప్పండి, మొదటి విశ్వాసమును వదులుకొనిరి. కాబట్టి నేను చెప్పదలుచుకున్న ఆరో సంగతి ఏంటంటే మొదటి విశ్వాసం వదులుకున్నారు. మొదటి విశ్వాసం. కాబట్టి మొదటి ఎంత గొప్ప విశ్వాసం ఉంది. కాబట్టి ఆ మొదటి విశ్వాసాన్ని వదిలారు, మొదటి ప్రేమను వదిలారు. కానీ పౌలు తిమోతి పత్రిక రాస్తా అంటాడు, మొదట ఆ విశ్వాసం ఎవరిలో ఉందంట? నీ అవ అయినా లోయలో ఉంది, తర్వాత నీ తల్లి అయినా ఎనుకలో ఉంది. ఆ విశ్వాసము నీ యందు సహా వసిస్తాను. కాబట్టి ఆ మొదటి విశ్వాసం వదులుకోకూడదు. మనం ఆ మొదటి విశ్వాసము మన తరతరాలకు అందించేదిగా ఉండాలి. చూడ తిమోతి పత్రిక పౌలు చెప్పాడు కదా, 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము మొదటి 3 నుంచి 5 వచనాలు కలిసి ఉన్నాయి. మనం చదువుదాం. చదవండి. అర్థక్క జ్ఞాపకం చేసుకొని తర్వాత బాగా ఆ విశ్వాసము మొదటి ఆయన లోయలోను నీ తల్లి నినికేలోనే వసించను, అది నీయందు సహా వసించున్నా నేను రూఢిగా నమ్ముచున్నాను. కాబట్టి తిమోతి ఎట్ట పెంచారు, తిమోతి ఎట్ట పెరిగాడు పోలంటాడు. తిమోతి నీ అవ్వ లోయలో ఉంది. ఆ విశ్వాసం మొదటి విశ్వాసం. ఆ విశ్వాసం ఎవరిలోకి వచ్చింది? నీ తల్లి యునికేలోకి వచ్చింది. ఇప్పుడు యునికేలోని విశ్వాసం ఎవరిలోకి వచ్చింది? తిమోతిలోకి. అందుకే తిమోతికి బాల్య చేశారు. దానికి కారణం ఏంటంటే నేను వాస్తవానికి అసలు తిమోతి బ్యాక్గ్రౌండ్ తండ్రి గ్రీస్ దేశస్తుడు, తల్లి ఏమో యూదురాలు. అయినప్పుడు తల్లి పెంపకంలో పెంచబడ్డాడు. చిన్న వయసులోనే తిమోతికి ఆ విశ్వాసంలో పెంచబడింది. ఏ విశ్వాసంలో పెంచబడ్డాడంటే చూడండి, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం. ఎట్లా పెంచారంటే ఆయన 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. 1 తిమోతి 4:6. ఎట్లా పెంచబడాలి మనము? ఈ సంగతులను సహోదరులు వివరించేలా నీవు అనుసరించి వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపాలుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై, కాబట్టి విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యాలతో పెంచబడాలి. అలా పెంచబడ్డాడు తిమోతి. కనుక మంచి పరిచారకుడు అయ్యాడు. చెప్పండి, తిమోతి ఎలాంటి వాడాడంటే మంచి దేంట్లో పెంచబడి విశ్వాస సుబోధ సంబంధమైన సంగతులు పెంచబడిన తిమోతి మంచి పరిచారకుడు అయ్యాడు. తిమోతి సేవకి ఎలాంటి పరిస్థితులు వచ్చాడో తెలుసు. తిమోతి 2వ తిమోతి పత్రిక 2వ తిమోతి సేవకు వచ్చినప్పుడు ఉన్న పరిస్థితి పౌలు గారు చెప్తున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో సేవకు వస్తున్నాడో చూడండి. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము మనం చూసాం 10వ వచనం నుండి. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును. ఇప్పుడు అందరూ చదువుతాం 11వ వచనం. అంతియొకయ, ఈకోనియ, లుస్త్రాను పట్టణములలో నాకు కలిగినటి హింసలను ఉపద్రవములను తెలుసుకున్న వాడివై నన్ను వెంబడించింది.
అట్టి హింసలను సహించితిని గాని వాటన్నింటిలోని ప్రభు పౌలు గారి యొక్క జీవితాన్ని చూశాడు ఆయన. పౌలు గారి జీవితం ఎట్లా ఉంది? 10వ పౌలు గారి బోధ, పౌలు గారి ప్రవర్తన, ఆయన విశ్వాసము, ఆయన దీర్ఘశాంతము, ఆయన ప్రేమ, ఆయన ఓర్పు, ఇవన్నీ అయ్యో పౌలు గారు ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయా అనేది ఒక ఎత్తు అయితే, రెండోది ఇప్పుడు సేవకు వస్తున్నాడు. వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఆయన 11వ వచనం, అంతియొకయ, ఈకోనియ, లుస్త్రాను పట్టణములలో నాకు కలిగిన హింసలను ఉపద్రవలను తెలుసుకున్నప్పుడు కూడా నేను వెంబడి లుస్త్రా పట్టణాల్లో రాళ్లతో కొట్టారు వాళ్ళు. అపొస్తలుల కార్యం 14వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము. అపొస్తలులు ఇవన్నీ తెలిసి కూడా పౌలు గారి వెంట ఆయన వెళ్తున్నారు. అధ్యాయము మనం గమనించామంటే 50వ వచనం రాయబడింది, పౌలుకు బర్నబాకుని హింస కలుగజేసిరి. చెప్పండి, పౌలుకు బర్నబాకు హింస కలుగు చేశారు అంత్యోకయ వాళ్ళు. తర్వాత 14వ వచనంలో ఈకోనేకి వచ్చారు. 14వ వచనంలో ఈకోనేకి వచ్చిన తర్వాత అక్కడ పోటీ చేసిన తర్వాత ఇప్పుడు ఈకో నుంచి నెక్స్ట్ వాళ్ళు లుస్త్రకు వస్తారు. 7వ వచనంలో లుస్త్ర కూడా ఒక అద్భుతం జరుగుతుంది. ఆ తర్వాత అంత్యోకయ వాళ్ళు, ఈకోనియా వాళ్ళు, లుస్త్ర వాళ్ళు అందరూ కలిసి 19వ వచనం ఇప్పుడు ఏం చేశారంట చదువు. అందరం కలిసి 19 అంత్యోకయ నుండి, ఈకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహం తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతను చనిపోయిన అనుకుని పట్టణం వెళ్ళిపోయిన అతన్ని ఎవరెవరు వచ్చేవారు? పైన అంత్యోకయ వాళ్ళు, ఆ తర్వాత వచ్చేటువంటి ఈకోనియా, ఆ తర్వాత ఇది జరిగింది ఎక్కడ? లుస్త్రాలో. ఏం జరిగింది ఎక్కడ చెప్పండి? ఇప్పుడు అందరూ అవి చూడండి, అందరూ అవి చూడాలి. పౌలు గారు అంత్యోకయలో బోధించాడు. బోధించగానే వాళ్ళందరూ వ్యతిరేకిస్తే అక్కడి నుంచి నెక్స్ట్ కాస్త ముందుకు వచ్చాడు. ఏంటంటే అది ఈకోనియాకి వచ్చాడు. అక్కడ సువార్త చెప్పాడు. అక్కడ ఎదిరిస్తా ఉంటే అక్కడి నుంచి నెక్స్ట్ ఆడికి వచ్చాడు, లుస్త్రకు వచ్చాడు. లుస్త్రకు వచ్చిన తర్వాత పౌలు గారికి ఏం జరిగిందంటే ఈ అంత్యోకయ వాళ్ళు తెలిసిందరే మన దగ్గర నుంచి లుస్త్రా పోయాడు, అక్కడి నుంచి ఎక్కడ పోయిపోయినా ఈకోని అంత్యోకయ అని చెప్పేసి అంత్యోకయ వాళ్ళు, ఈకోనియా వాళ్ళు కలుసుకుని లుస్త్రాకు వచ్చి లుస్త్రాలో 10 మందిని కలుపుకొని ఈ మూడు ప్రాంతాల వాళ్ళు పౌలు గారిని రాళ్లతో కొట్టారు. రాళ్లతో కొట్టి చనిపోయిన పక్కన ఈడ్చారు. ఇవన్నీ కూడా నేను అపోస్తలుల కార్యం చెప్పాను. 50 క్లాసులు జరిగాయి. 50 క్లాసుల్లో అపోస్తలుల కార్యం అంతా డీటెయిల్గా చెప్పాను. తిమోతి, జిఎస్, బేతేల్, ఎన్టీఆర్ అనే ఛానల్లో ఒక్కొక్క క్లాసు 1.5 గంట అట్లా 50 క్లాసులు చెప్పాను. 20 అధ్యాయాలు కూడా పూర్తి డీటెయిల్తో మ్యాప్ మీద బోర్డు మీద చెప్పాను. మీకు ఎవరైనా ఆసక్తి ఉంటే అపోస్తలుల గారిని తెలుసుకోవాలని తిమోతి, జిఎస్, బేతేల్, ఎన్టీఆర్ నగర్ అనే యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ లో పెట్టాను. మీరు చక్కగా ఆర్డర్లో ఉంటాయి. ఒక్కొక్క క్లాసు మీరు అన్ని వినవచ్చు. మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు దాంట్లో చక్కగా చెప్పబడింది. ఇప్పుడు అంతా చెప్పలేం కాబట్టి మీరు తెలుసుకుని ఆసక్తి ఉన్నటువంటి వారు మీరు అది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అన్ని విషయాలు మీకు తెలుస్తాయి. తిమోతి, జిఎస్, బేతేల్, ఎన్టీఆర్ అనే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన సబ్జెక్ట్కి వస్తే అంత్యోకయ వాళ్ళు ఎక్కడికి వచ్చారు? ఈకోనియాకి వచ్చారు. వాళ్ళు ఎక్కడికి వచ్చారు? లుస్త్రకు వచ్చారు. ఇప్పుడు లుస్త్రాలో పౌలు గారు ఉన్నప్పుడు కొట్టారు, రాళ్ళతో కొట్టారు. కొట్టిన తర్వాత ఇప్పుడు 16వ అధ్యాయానికి వెళ్తారు. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం చూడండి. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయము. అప్పుడు తను పౌలు గారు వాడికి వస్తున్న లుస్త్రకి 16వ అధ్యాయం మొదటి వచ్చిన అపోస్తలుల కార్యం 16వ. పౌలు దెర్బేకును లుస్త్రకు వచ్చాను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉంటాను. అతను విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీక్ దేశస్థుడు. అతడు లుస్త్రాలోను ఈకోనియాలో ఉన్న సహోదరుల వల్ల మంచి పేరు పొందినవాడు. 3వ వచనం. అతను తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి అతని తండ్రి గ్రీక్ దేశస్తుని ఆ ప్రదేశంలో యూదులందరూ తెలియదు కనుక వారిని బట్టి అతను తీసుకున్న సున్నతి చేయండి. ప్రశ్న ఏంటంటే అక్కడ లుస్త్రాలో, ఈకోనియాలో వాళ్ళందరిలో మంచి పేరు ఉందంట. ఎవరికి? తిమోతికి. పౌలు గారు లుస్త్రకు వచ్చిన తర్వాత తను నాతో సేవకు రావాలి అన్నాడు. ఇప్పుడు లుస్త్రలో ఏం జరిగింది? ఈకోనియా, అంత్యోకయ, లుస్త్ర ప్రజలు పౌలు గారు ఏం చేసి రాళ్లతో కొట్టారు. కొట్టిన తర్వాత ఇప్పుడు వచ్చి దెబ్బలు తిన్న తర్వాత నువ్వు నాతో సేవకు రావాలి అంటే ఎవరైనా వస్తారా? చెప్పండి, ఎవరైనా వస్తారా?
కొన్ని తల్లిని పంపుతారా? మీ అబ్బాయి నాతో పాటు పంపేవాడిని, పవన్ గారు నీకంటే బాగుంది, వాళ్ళు తిరుగుతా ఊరికి ఆ దేశం ఈ దేశం ఆ ప్రాంతాలు, మేము పంపం బాబు అంటాం. ఎవరిని? మన పిల్లల్ని. కళ్ళెదురు జరిగింది. తిమోతి తెలుసు, వాళ్ళ కుటుంబానికి తెలుసు, ఏమైనా రావడంతో కొట్టిన సంగతి తెలుసు. ఆ కొట్టిన తర్వాత 14 అధ్యాయులు కొట్టిన తర్వాత 16 అధ్యాయంలో రమ్మని పిలుస్తున్నాడు. చూడండి అన్నమాట. పౌలు తనతో రావాలి, 3వ వచనం, పౌలు తనతో బయలుదేరి రావాలని పౌలు కోరి, పౌలు ఎవరు కోరుకుంటున్నాడు రమ్మని? తిమోతిని. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే కొట్టిన సంగతి ఎవరికి తెలుసు అంట రాళ్ళతో. ఇప్పుడు 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 12, 2వ తిమోతి పత్రిక 3:12 చూడండి. ఆ సంగతి ఇప్పుడు తిమోతికి తెలుసు. 11 అంతియొకయ, ఈకోనియ, లుస్త్రాను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలిసి కొనిన వాడవై నన్ను వెంబడించింది. పౌలు చెప్తున్నాడు, తిమోతి నువ్వు ఒట్టొట్టిగా సేవకురాల, నీళ్ళు ఎంత గట్టి విశ్వాసం ఉంది, విశ్వాసం ఎంత ఎదిగావు, నీకు ఆ హింసలు తెలుసు. అంత్యోక్యలో, లూకోని, లుస్త్రాలో రాళ్ళతో నన్ను కొట్టినప్పుడు నువ్వన్నీ చూసావు, నువ్వన్నీ తెలుసుకొని కూడా నన్ను ఏం చేశావు? వెంబడించు. అదండి విశ్వాసము. ఎంత గొప్ప విశ్వాసం తిమోతికి. మనమైతే వెంబడిస్తామా? మన పాస్టర్ని కొట్టారనుకోండి, ఆయన్ని బట్టి సేవ పంపాలని ఏం చేస్తాం? ఆయనంటే సేవకు వచ్చాడు, మేము పాపం బాబు మా పిల్లలు అంటాం కదా. కనుక ఇప్పుడు నిజంగా తిమోతి తల్లిదండ్రులు కూడా ఎంత ఉన్నతమైన విశ్వాసం ఉండాలి. తల్లికి కూడా పౌలు గారు అడుగుతా ఉంటారు రమ్మని, తిమోతి ఏం చేశారంటే పౌలు గారితో పాటు సేవ పంపించారు. ఆ కుటుంబం కూడా ఎంత విశ్వాసం పెంచి ఉండాలి. ఈయనకి తల్లి తిమోతి కూడా రాళ్లతో కొట్టిన మరుసటి ఊరికి వచ్చిన తర్వాత నువ్వు నాతో రావాలంటే మళ్ళీ పౌలు గారితో పోతే రాళ్ళు పడతాయి, పూలు పడతాయా? రాళ్లే ఉంటాయి. కనుక అది మిషనరీ ప్రయాణం, మిషనరీ ప్రయాణం. రుచి చేసుకునే వాళ్ళు లేరు, ఎక్కడ దిగాలో ఎలా ఉండాలో తెలియదు. అలాంటి సేవకు ఎలా పంపాలి? అందుకే పౌలు అంటాడు, తిమోతి ఇది ఎంత గొప్ప విశ్వాసం అంటే, నువ్వు నాకు తెలుసు అయ్యా, నా శ్రమలు తెలుసు. లుస్త్రాలు, ఈకోనియాలో నన్ను కొట్టినప్పుడు కూడా అన్ని ఉపద్రవాలు, హింసలు తెలిసి కూడా ఏం చేసావు అంటే ఆ విశ్వాసంలోకి ఎదగలను. ఆ తిమోతి అలాంటి విశ్వాసంలో మనకు ఎదగాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి 6వ సంగతి మనకు జ్ఞాపకం చేయబడింది. మొదటి విశ్వాసంలో మనము ఆ మొదటి విశ్వాసం ఏం చేసిందంటే తిమోతి అవలో నుంచి తల్లిలో నుంచి తిమోతిలోకి వచ్చే ఒక బలమైన వ్యక్తికి అనేకమైన ప్రాంతాలు తినేటువంటి వ్యక్తి తిమోతిని సిద్ధపరచడానికి మనం చూస్తాము. ఇది మొదటి విశ్వాసం. ఆ మొదటి విశ్వాసం మనం పోగొట్టుకుంటే విశ్వాసంలో మనము ఎదగలేము. ఆఖరి ఇంకొకటి చూసి మనం ముగిద్దాం. 7వది, ఎందుకు మనం విశ్వాసం ఎదగలేకపోతున్నామంటే మొదటి 6వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుంటాం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన జ్ఞానమును అబద్ధంగా చెప్పని మీద వాదములకు దూరముగా ఉండము. ఎందుకంటే ఆ విషయంలో ప్రవీణమైన కొందరు అనుకుని. ఆఖరి 7వది, విపరీత వాదములకు వెళ్ళేవారు విశ్వాసములో ఎదగలే. చెప్పండి, ఏంటంటే విపరీత చిన్నదానికి కూడా వాదం పెట్టుకుంటారు, కై పెట్టుకుంటారు, కలహం పెట్టుకున్నాం అనుకోండి, విశ్వాసములో ఎదగలేము. కలహం ఎట్టమని తెలుసా? కలహం అనేది చిన్నగా ప్రారంభమవుతుంది, అది చాలా పెద్ద అవుతుంది. సామెతలు ఒక మాట రాయబడింది, ఆ మాట చదువు ముగిద్దాం. సామెతలు 17, సామెతల గ్రంథం 17. కలహం అనేది నీటి గట్టున పుట్టు ఓట అంట. చూడండి 17:14. 17:14 కలహారంభము నీటి గట్టున పుట్టు ఓట. కాబట్టి కలహారం నీటి గట్టున పుట్టు ఓట అంట. ఆంధ్రాలో గట్లు అంటారు, దాని గట్లు. తెలంగాణలో వరాలు అంటారు. కనుక తెలంగాణ ప్రాంతంలో వరాలు అంటారు, 2 ఒకటి. కనుక ఆ గట్టికి చిన్న రంధ్రం పడింది అనుకోండి, ఆ నీళ్లు పోతా ఏమైపోయి చెప్పండి, పోయిపోయి చివరికి అది చాలా పెద్ద అయిపోయింది. ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే ఈ మాట, ఒక చిన్న గంట డ్యామ్ పడిందంట. చిన్నగా డ్యామ్ పడితే చిన్నగా రంధ్రం చెప్పి వదిలేసామనుకోండి, ఆ నీళ్ళు ఫోర్స్ పోయి చివరికి ఆ డ్యామ్ ఎత్తుకొని పోయిందంట. చూసారా? అంటే చిన్న రంధ్రాలు ప్రారంభమైన కలహము ఎక్కడపోయిందంట, అది డ్యామ్ ఎత్తుకొని పోయి అంటాయి. అందుకే మన ఎవరితో కలహము
అందుకే ప్రభు ఈయన కేకలు వేయడు జగడమాడు. మత్తయి 12లో రాయబడింది, ఈయన కేకలు వేయడు జగడమాడు. తన యేసు ఎక్కడ జగడమాడలా. కాబట్టి అందుకే మనము ఎవరితో కలహము ఉండకూడదు, ఎప్పుడైతే వాదం ఉండకూడదు. సాధ్యమైనంత వరకు మనం మేలు చేత కీడును జయించే వరకు ఉండాలి. కాబట్టి ఆఖరి ఏడుదండి, విపరీత వాదాలకు పోయేవారు విశ్వాసంలో తప్పిపోతారు, ఎదగలేరనే సంగతి ఈ మధ్యన మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఇది 7వ ప్రాముఖ్యమైన సంగతి. కాబట్టి 7 సంగతి మనం జ్ఞాపకం పెట్టుకుంటాం, మనం సరి చేసుకుంటాం, చక్కపరుచుకుంటాం, నూతనంగా ప్రతిష్ఠ చేసుకుంటాం, పునః ప్రతిష్ఠ చేసుకుంటా. నేను విశ్వాసంలో ఎదిగేదానిగా ఎదిగేవాడు ఉన్నట్టు నాకు సహాయపడాలని ఒక మంది తీర్మానం చేసుకుంటాము. అలా ప్రభు తన కృపను మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. వాక్య ఫలింపు కొరకు సోదరుడు జాన్ గారు, సీతారాయణ జాన్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ గడి మూసుకోండి. ఆడవాళ్ళు తలపై ముసుగు వేసుకోండి. ఎవరు ఇటువంటి చూడకండి. విన్న వాక్యాన్ని మనంగా ప్రియమైన తండ్రి, నీకు వందనములు. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామమున నీ పాదములు చెంత చేరి మహిమపరుస్తున్నాం స్వామి. ప్రేమించే ఉదయకాల సెషన్లో అనుగ్రహించిన మీ లేఖన సత్యములను బట్టి మీకు వందనాలు. ఒక విశ్వాస జీవితంలో